Students should feel comfortable and secure. Comfortable eppadi avutadu the infrastructure up to the mark is comfortable. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, వాష్, నెక్స్ట్ ఇస్ హెచ్ఆర్. ఈ నాలుగు మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాం. డెవలప్డ్ కండిషన్ ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో, కొత్తగా టెండర్ కాలేదు, టెండర్ అయ్యో రాలేదు, కొత్తగా శాంక్షన్ అయి ఉన్నాయి, పనులు మొదలు కాలేదు, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో మొట్టమొదటిది అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ద ఫ్యామిలీస్ చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్. తర్వాత ఈ మెటీరియల్ అటెండెన్స్ కూడా మొబైల్ యాప్ ద్వారా మనం ఇవన్నీ యాక్టివిటీస్ కరెక్టే, కానీ ఉన్న ఇబ్బందులు ఏంటి సార్? ఫస్ట్ మాకు మన ఊరు మన బడికి సంబంధించిన నిధులు ఒకటి యాక్చువల్గా మనకి మన ఊరు మన బడి 33% ఆఫ్ ద స్కూల్స్ కవరింగ్ 67% ఆఫ్ ద స్ట్రెంత్ సార్. అప్పుడు మనకి మన ఊరు మన బడి దానిలో ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ మేజర్ వర్క్స్ సార్. సో అది ఏంటంటే ఫీల్డ్స్ పెండింగ్ ఉన్నాయని వాళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు సార్. సో 2008 అందులో ల్యాండ్ అలొకేట్ చేసాం. మెల్లగా అప్పుడు మళ్ళీ కన్ఫైన్డ్ పొటెన్షియల్ ఎట్ సంగారెడ్డి, స్టోరేజ్ ఎక్స్పాండెడ్ టు జోగిపేట్, దట్ ఏరియా దర్శనం విద్యార్థి మెదక్. ఏం చేయాలంటే అక్షయ పాత్రకు రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ చాలా అయిపోతున్నది. కంది మెదక్ అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్. సో మెదక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయాలి. ఆలోచన కానీ మీ ప్రిన్సిపల్ చేసిన మన ప్రాంతంలో అనుకున్నప్పుడు కామారెడ్డి తర్వాత సెంట్రల్ పాయింట్ ఏది అంటే మేబీ టూప్రాన్ తర్వాత మన లడ్డూ సిటీ గెటర్ అవుతుంది. టూప్రాన్ లాంటి ప్రాంతంలో రిపేర్స్, కొత్త బిల్డింగ్స్, డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే డయాలసిస్ సెంటర్, ట్రామా సెంటర్, ప్రభుత్వ ఆలోచన ఏమున్నది అంటే మనకు హైవేలు విస్తరించబడ్డాయి. మనకు ప్రధానంగా 6-7 హైవేలు, పెద్ద హైవేలు. Secondly, as far as seasonal diseases are concerned, municipal authorities fogging కానీ ట్రైనింగ్ కానీ ఆ మిషనరీ అడిషనల్ తీసుకోవాలి. మూడవది కొంతమేరకు స్టాఫ్ కొరత ఉన్నది, యథార్థ వాస్తవం, దాన్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ఆల్ న్యూ మండల్స్ నీడ్ న్యూ పిఎస్సి. అన్ని కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవాలి. సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ అయినాయి, దానికి అదనపు నిధులు కావాలి. 5 లక్షలు 4 లక్షలు యావరేజ్గా నిధులు కావాలి. ఇది కామన్ ఇష్యూ ఉన్నది అన్ని జిల్లాలలో. 4 కోట్లు అవసరం ఉన్నది. తర్వాత రిపేర్స్ చెప్తున్నాను, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. డిపార్ట్మెంట్ వైజ్ మనం రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇష్యూస్ అవి ఉంటే కూడా, సో ఏ డిపార్ట్మెంట్ కి మనం రివ్యూ చేస్తున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూస్ అవి ఏమైనా ఉంటే కూడా ఏమేమి డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నారు, ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, సో తర్వాత కూడా రైజ్ చేయొచ్చు. సో అన్ని ఒక 7-8 డిపార్ట్మెంట్స్, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఏమైనా వేరే డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉండే కూడా మన వారికి, అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే మెదక్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే నర్సాపూర్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యే దుబ్బాక గారికి, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, సో వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు మన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అనేది సార్, ఇరిగేషన్, డిఆర్పిఓ, ఇది తర్వాత నార్మల్ ఏమైనా జనరల్ రీసెర్చ్ చేయాలని చెప్తున్నాం సార్. ఎడ్యుకేషన్ తోని మనం స్టార్ట్ వెళ్ళాం సార్. డిఓ సార్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రైట్ ఈవెన్ పేషెంట్లకు
అందులో కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ ఇంకా పెంచుతారు. అట్లనే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ అండ్ ఎంసీహెచ్లో కూడా బెడ్లు చాలా కూడా పాతవి కావడం వల్ల కొన్ని ఇరిగిపోయినాయి, ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. చాలా ప్రాబ్లమ్స్ సార్. ఇంకోటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్. అట్లే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో లీకేజెస్ ఎక్కువ చేస్తారు. ఇవన్నీ కూడా సెట్ కావాలంటే చివరికి మాకు మెడికల్ కాలేజ్ అయితేనే మా ఏరియాలో అందరికి కూడా బెనిఫిట్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా మెడికల్ కాలేజెస్ అన్ని వింగ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మీరు కలెక్టర్ గారు ఆ ఏవేవైతే అబ్జెక్షన్ చేసిరో వాటి మీద స్పెషల్గా అటెండ్ కావాలని కోరుతున్నాను.